అందరికీ నమస్తే. మళ్ళా రేవంత్ రెడ్డి కొత్త నాటకం షురూ చేసిండు. ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ గారి మీద ఈ ఫార్ములా కేసుని గవర్నర్ నుంచి ఆమోదం తెలిపించిండు. ఎందుకు అంటే నార్మల్గా ఒక పార్టీ ప్రజలకు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడగాలి. వీళ్ళు చేసింది శూన్యం కాబట్టి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నాం అని గెలవక ముందు నుంచి 2 ఏళ్ళ నుంచి అంటుండు అరెస్ట్ చేస్తాం. ఇప్పటివరకు గెలిచి 2 ఏళ్ళైనా అరెస్ట్ చేస్తలేరు. అరెస్ట్ చేయరు, అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే రాజకీయ పబ్బం గడుపుకోనికి రేపైనుండో సిబిఐ పిలుస్తుంది, రేపైనుండో ఈడీ పిలుస్తుంది అని ప్రజలల్లో అదొక అటెన్షన్ క్రియేట్ చేసి ఓట్లు దండకపోవాలనే ఇంటెన్షన్ రేవంత్ రెడ్డిది. అంతే తప్ప కేటీఆర్ని అరెస్ట్ చేయరు. కేటీఆర్ తప్పు చేయలే. ఏం తప్పు చేసిండు కేటీఆర్? ఫార్ములా కేర్ రేసును హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుక కేటీఆర్ అరెస్ట్ చేశాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడతాడు, ఇది పూర్తి కేంద్ర సహకారంతో జరిగిందని. ఐటీ హబ్ను తీసుకొచ్చి ఐటీ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణను హైదరాబాద్ను నిలిపినందుక కేటీఆర్ అరెస్ట్ చేశాడు. మన ముఖాలకు ఒక ఐటీ కంపెనీని తెచ్చి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు. కానీ ఈ కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా అనుకుంటేనే 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకో 2 ఏళ్ళు గడిచిపోతుంది. ఈ స్థానిక సంస్థలు మొత్తం కేటీఆర్ మీదకి వెళ్ళి నడుస్తాయి. కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నాం, కేటీఆర్ జైలు వేస్తున్నాం. అలానే ఓట్లు దండుకోపోవాలి. ప్రజలకు చెప్పేది ఒకటే, జరిగిన 2 ఏళ్లలో మీరు పడ్డ అవస్థలు గుర్తు చేసుకోరి, యూరియా కష్టాలు గుర్తు చేసుకొని ఓటేయాలి. ఈ కళ్ళబొల్లి మాటలకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మీకేం రాదు. కేటీఆర్ అరెస్ట్ చెయ్యరు, చేస్తే వేరే ఉంటుంది. ప్రజలందరూ గమనించి ఓట్లేయరు.